హలో హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నోట్స్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి స్టార్ గేట్ అనే పేరు కలిగినటువంటి కృత్రిమ మేధస్సు సూపర్ కంప్యూటర్ డేటా కేంద్ర ప్రాజెక్టు కోసం ఓపెన్ ఏఐ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం చేసుకున్నటువంటి కంపెనీ ఏది? స్టార్ గేట్ అనే పేరు కలిగినటువంటి కృత్రిమ మేధస్సు సూపర్ కంప్యూటర్ డేటా కేంద్ర ప్రాజెక్టు కోసం ఓపెన్ ఏఐ సంస్థతో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం చేసుకున్న కంపెనీ ఏది అంటే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత వైమానిక దళం గగన్ శక్తి 2024 పేరుతో 10 రోజుల యుద్ధ విన్యాసాలను ఏ రాష్ట్రంలో నిర్వహించింది? భారత వైమానిక దళం గగన్ శక్తి 2024 పేరుతో 10 రోజుల యుద్ధ విన్యాసాలను ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది అంటే రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 ఏప్రిల్లో ఓస్మాన్ సోంకు ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు? 2024 ఏప్రిల్లో ఓస్మాన్ సోంకు ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎంపికయ్యారంటే సెనెగల్ దేశానికి ప్రధానమంత్రిగా ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 ఏప్రిల్లో భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా నియమితులైన వారెవరు? 2024 ఏప్రిల్లో భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా నియమితులైన వారెవరు అంటే సంజయ్ నాయర్ గారు ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్లో 3 ఏళ్ల కాలానికి సభ్యులుగా 2024లో నియమితులైన భారతీయులు ఎవరు అంటే ఆశిష్ కుమార్ చౌహాన్, శ్రీధర్ వెంబు గారు ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహక నౌక 2వ దశైన కలాం 250ని 2024లో ప్రయోగాత్మకంగా పరీక్షించినటువంటి కంపెనీ ఏది అంటే స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికి సంబంధించి ఎగుమతులపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికి సంబంధించినటువంటి ఎగుమతులపై విధించిన నిబంధనలను భారత్ తొలగించింది అంటే మాల్దీవుల దేశానికి సంబంధించి ఎగుమతులపై విధించిన నిబంధనలను భారత్ తొలగించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్లా కంపెనీ CEO ఎలన్ మాస్క్ టెస్లా కంపెనీ 2024 8న ఒక కొత్త వాహనాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. అది ఏ వాహనం? టెస్లా కంపెనీ CEO ఎలన్ మాస్క్ టెస్లా కంపెనీ 2024 సంవత్సరంన ఒక కొత్త వాహనాన్ని విడుదల చేయనట్టు ప్రకటించడం జరిగింది. అది ఏ వాహనం అంటే రోబో ట్యాక్సీ అనే వాహనాన్ని విడుదలయడానికి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి US ప్రపంచ విశ్వవిద్యాలయ తాజా ర్యాంకింగ్లలో మన దేశంలోని ఎన్ని విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు స్థానం సంపాదించాయి? US ప్రపంచ విశ్వవిద్యాలయ తాజా ర్యాంకింగ్లలో మన దేశంలోని ఎన్ని విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు స్థానం సంపాదించాయి అంటే 69 స్థానం సంపాదించడం జరిగింది. లాటిన్ అమెరికా దేశాల్లో 2023లో భారత్కు 2వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా నిలిచిన దేశం ఏది? లాటిన్ అమెరికా దేశాల్లో 2023లో భారత్కు 2వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా నిలిచిన దేశం ఏది అంటే చిలీ దేశం. ప్రపంచంలో అతిపెద్ద పునర్వినియోగ ఇంధన పార్కు ఎక్కడుంది? ప్రపంచంలో అతిపెద్ద పునర్వినియోగ ఇంధన పార్కు ఎక్కడ ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్నటువంటి కాబ్దా వద్ద
ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ దేశంలోని భారతీయ